క్లైమాక్సే. పోలీసులు విడగొట్టాలనుకున్నారు, వీళ్ళోళ్ళు విడగొట్టాలనుకున్నారు. చాలా విడగొడదామని ట్రై చేసారు, పైసలు పెట్టి విడగొడదామని ట్రై చేసారు. నేనేం చేసి మరి అడిగిన, మరి ఇప్పుడు మరి ఇక మన చేతిలో అయితే ఏం లేదు, మరి నువ్వు రెడీ అంటే చెప్పు, మరి బయటికి వెళ్ళి మరి ఏదో చేద్దాం. ఇక మొత్తం ప్రేమిస్తే సినిమా ఉంది చూసిరా, అట్లాంటి లవ్ అట్లనే జరిగింది మొత్తం. ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్ స్టాండ్ పోయినాం, హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి వయా కర్నూలు చేసినాం. మళ్ళీ ఆడ నుంచి మహబూబ్నగర్కి వచ్చినాం. మహబూబ్నగర్కి వచ్చే వరకు నైట్ అయిపోయింది మొత్తం. ఈ జర్నీలో ఏంటంటే మొత్తం ఫోన్ కాల్సే, మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు భయపడతారు, మా వాళ్ళు భయపడతారు అని చెప్పేసి ఫోన్లో అయితే మేము అస్సలు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకోకుండా అందరికి ఆన్సర్ ఇచ్చుకుంటేనే, ఈమె మంచిగా మాట్లాడుకుంటా, నేను మంచిగా మాట్లాడుకుంటా. ఎందుకంటే పర్షన్ అవుతారు కదా, పర్షన్ కావద్దని చెప్పేసి ఇది చేసి ఇక వీళ్ళన్న మధ్యలో వచ్చిండు. వీళ్ళన్న మధ్యలో వచ్చి ఇక ఏం మాట్లాడినా, నేను మాట్లాడుతానండి, ఇట్లా పోతే మంచిది కాదు కదా, నేను అమ్మ వాళ్ళతో ఇట్లా మాట్లాడి ఒప్పిస్తారండి అని మా అన్న ఇట్లా వీళ్ళన్న బాగా బతులాడండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, మొత్తం క్లైమాక్స్లో చెప్తాం ఇవాళ మా లవ్ స్టోరీలో. దీనికి ముందు ఒక వీడియో పెట్టినాం, అదేంటంటే ఆ రోజు మా పిల్లలు వచ్చారు, అయినా కానీ మళ్ళీ ఆ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది అని చెప్పేసి ఆ వీడియో అక్కడితోటి ఎండ్ చేసినాం. దాని తర్వాయి బాగా ఉన్నట్టు ఇది మొత్తం క్లైమాక్స్. ఇక అంటే మేము ఈ ఏం జరిగిందంటే, ఇక మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేము ఎన్నెన్ని కష్టాలు పడ్డాం, ఇవన్నీ వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం క్లైమాక్సే. పోలీసులు విడగొట్టాలనుకున్నారు, వీళ్ళోళ్ళు విడగొట్టాలనుకున్నారు. చాలా విడగొడదామని ట్రై చేసారు, పైసలు పెట్టి విడగొడదామని ట్రై చేసారు. ఇక ఇవన్నీ వీడియోలు ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో చూడండి. ఓకే, స్టార్ట్. కొత్త వస్తున్న తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఏమైందంటే ఫ్రెండ్స్, అసలు మా అమ్మ వాళ్ళు ఫస్ట్ వీళ్ళని తీసుకురమ్మని చెప్పారు కదా. అది ఎట్లా చెప్పారంటే, నేను మా ఇంట్లో చెప్పిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే, సరే మాట్లాడదా చేస్తా అని చెప్పేసి నేను చెప్పిన తర్వాత నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసారు. చేసేసరికి ఇంకా మేమేం చేసినామంటే ఈయనకి చెప్పేసి మేమిద్దరం వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా ఎట్లా అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా ఏంటంటే, నేను జాబ్ కోసం వచ్చిన కదా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉండే అప్పుడు నేను జాబు చూసుకోవాలి కదా, జాబ్ కోసం వచ్చిన అన్నట్టుగా. జాబ్ కోసం వచ్చిన తర్వాత వీళ్ళు అంటే నేను అప్పుడు ఈయనే ఉండే. ఇక నేను ఏదైనా జాబ్ చేద్దామన్నా చేయాలి కదా, ఇప్పుడు మ్యారేజ్ గిరేజ్ అంటే ఎట్లుంటుంది, అట్టే కాదు కదా. జాబ్ చేయాలని జాబ్ చూసుకుందామని ఇక్కడికి వచ్చిన, జాబ్లో జాయిన్ అయినా, జాబ్ చేస్తున్నా అప్పుడు ఇండియా టుడేలో సేల్స్. ఇక చేస్తుంటే ఏమైందంటే, నేను చెప్పంగానే సరే మరి మనము వెళ్దాం రా అని అన్నాడు. అనేసరికి వెళ్ళినాం ఫ్రెండ్స్. మేము వెళ్ళి ఇక ఏం జరుగుతుందంటే, ఇక ఏమంటారు ఫ్రెండ్స్, ఇప్పుడు పెళ్లి చూపులు చూస్తారు, ఏమేమో ఇక పెళ్లి చూపులు చూస్తారు అని రోజు ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేస్తే ఆ రోజు నాకు ఒక రోజు నైట్ చేసింది ఫోన్. అప్పుడు నేను ముషిరాబాద్లో ఉండే. నైట్ చేస్తే ఏమైందంటే, పెళ్లి చూపులు చూస్తారు, అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు, పెళ్లి చేస్తారు కావచ్చు, అది దానికి రోజు ఇవే ఫోన్లు. ఇవే ఫోన్లు అయితే నేనేం చేసినా, నాకు కరెక్ట్ అది వచ్చింది. నేనేం చేసి మరి అడిగిన, మరి ఇప్పుడు మరి ఇక మన చేతిలో అయితే ఏం లేదు, మరి నువ్వు రెడీ అంటే చెప్పు, మరి బయటికి వెళ్ళి మరి ఏదో చేద్దాం అని చెప్పి అడిగిన. మనం రెడీ అంటే రెడీ అన్నది. అన్న తర్వాత ఇక వస్తా అంటే వస్తా అన్నది. సరే మరి రేపు పొద్దుగాల వచ్చేసాయి, వస్తే మనం పోదామని చెప్పి కథ చెప్పిన. ఏమేం చేసింది, పొద్దుగాల రెడీ అయ్యి వచ్చేసింది. ఇక్కడ నుంచి కథ స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మా ఇక కథ అంటే కథ. ఇక మొత్తం ప్రేమిస్తే సినిమా ఉంది చూసిరా, అట్లాంటి లవ్ అట్లనే జరిగింది మొత్తం. అంటే ఇక వాళ్ళది వేరే జరిగింది, కాకపోతే మేము ఏంటంటే మొత్తం మనం ఏడు ఉండాలో తెలియదు, ఏడ పండుకోవాలో కూడా తెలియదు మనకు. ఫస్ట్ ఏం తెలియదు. ఇక ఏం చేసినాం, ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్ స్టాండ్ పోయినాం. హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి వయా కర్నూలు మళ్ళీ కర్నూలు తర్వాత ఏం చేసినాం, ఇక జర్నీ ఇక మళ్ళీ నైట్ అయింది. నైట్ అయిన తర్వాత కర్నూలు బస్ ఎక్కి మా వాళ్ళు ఎక్కడుంటారు, మహబూబ్నగర్ అక్కడ ఉంటారు మా వాళ్ళు, మహబూబ్నగర్ దగ్గర. అయితే ఉంటుంది అక్కడ, మా అమ్మలో చెల్లి ఉంటుంది. అప్పుడు ఏం చేసినాం, మళ్ళీ ఆడ నుంచి
మహబూబ్నగర్కి వచ్చినాం. మహబూబ్నగర్కి వచ్చే వరకు నైట్ అయిపోయింది మొత్తం. ఇక నైట్ అయిపోయింది. ఏ టైం అయింది? 8:30 అయ్యింది. ఆ, బస్సులు 8:30కి బంద్ అంట. మాకేమో తెలియదు. మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది ఆ రోజు. ఇక నైట్ అయిపోయింది. ఇక 8:30 అవుతుంది. ఇక ఆ ఏరియాలో ఇక ఎట్లుంటుంది ఫ్రెండ్స్, కొన్ని ఏరియాలలో మొత్తం ఆ వరకే మొత్తం పండుకోవడం అన్నీ జరుగుతాయి కదా. అయితే నైట్ అయిపోయింది. ఇక ఆచారిపోయింది, ఎవరు లేరు. ఇక మేము ఆ టైంలో ఎక్కడికి పోవాలో కూడా అర్థమవుతలేదు. ఇక మొత్తం మార్నింగ్ టు ఈవినింగ్ దాకా మొత్తం ఇక బస్ జర్నీలో అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆ రోజు. ఇక మేము కర్నూలు నుంచి ఇటు వచ్చే వరకు, మళ్ళీ మహబూబ్నగర్కి వచ్చే వరకు నైటు అంత అయింది. ఈ జర్నీలో ఏంటంటే మొత్తం ఫోన్ కాల్సే. మేము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్. ఏంటంటే వీళ్ళు భయపడతారు, మా వాళ్ళు భయపడతారు అని చెప్పేసి ఫోన్లో అయితే మేము అస్సలు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. స్విచ్ ఆఫ్ చేసుకోకుండా అందరికి ఆన్సర్ ఇచ్చుకుంటేనే, ఈమె మంచిగా మాట్లాడుకుంటా, నేను మంచిగా మాట్లాడుకుంటా. ఎందుకంటే పర్షన్ అవుతారు కదా, పర్షన్ కావద్దని చెప్పేసి ఇక ఈమె ఫోన్లలో మాట్లాడేది, నేను ఫోన్లలో మాట్లాడినా. ఇక ఫోన్లలో మాట్లాడుకుంటేనే మేము ఏం చేసినాం, మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అడిగి పోయినాం. అంటే నైట్ ఇక అక్కడ ఒక ఆటో మాట్లాడుకున్నాం. వచ్చినాం కదా మహబూబ్నగర్లో, ఆటో మాట్లాడుకొని ఆ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం. మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయేసరికి మా చిన్నమ్మ అవాక్క అయిపోయింది. ఏంటమ్మా ఎవరు ఈ పిల్ల అని అడిగే వరకు నేను చెప్పిన అన్నట్టుగా, గిట్ల సంగతి చిన్నమ్మ, గిట్ల అయింది, గిట్ల చేసిరు అని మొత్తం స్టోరీ చెప్పిన. గిట్ల జరిగింది అని చెప్పిన. చెప్పిన తర్వాత సరే అయితే ఇక మంచిగానే ఉంది కదా పిల్ల, తెల్లగా మంచిగా ఉన్నది, ముద్దుగా ఉన్నది అని మా చిన్నమ్మ అన్నది అని ఇక కథ ఆ 2 రోజులు ఉన్నాం. 2 days ఉన్నాం అక్కడ. మంచిగా ఉంచుకున్నది. ఇక మంచిగా ఉంచుకొని కథం ఇక ఫోన్లో అయితే మాకు ఆగుతలేవు ఫ్రెండ్స్, ఫోన్లో అస్సలు ఆగుతలేవు. ఇక మీరు రారి, మేము మాట్లాడతాం, మేము చేస్తాం, అది చేస్తాం అని మస్తు సజెస్ట్ చేసారు. కానీ మొత్తం హ్యాండ్ ఇక హ్యాండ్ ఇయనికైనా ఇంకా ముంగట మస్తు ఉంటుంది చూడు. చెప్తే మొత్తం అది చేసి ఇక వీళ్ళన్న మధ్యలో వచ్చిండు. వీళ్ళన్న మధ్యలో వచ్చి ఇక ఏం మాట్లాడినా, నేను మాట్లాడుతానండి, ఇట్లా పోతే మంచిది కాదు కదా, నేను అమ్మ వాళ్ళతో ఇట్లా మాట్లాడి ఒప్పిస్తారండ్రి అని మా అన్న ఊర్లో ఫోన్ వీళ్ళన్న బాగా బతిలాడండు. వీళ్ళన్న బాగా బతిలాడిన తర్వాత ఇక ఆ రోజు ఏం చేసినాం, అప్పుడు మేము నైట్ బయలుదేరినాం. కానీ అప్పుడు కూడా నైట్ బయలుదేరినాం. అది కూడా ట్రైన్లో గద్వాల్కి వచ్చినామని. గద్వాలేనా? గద్వాల్కి వచ్చినాం ఫ్రెండ్స్. గద్వాల్కి వచ్చి అది వర్షం కొడుతుంది అప్పుడు, మొత్తం వర్షాకాలం లాగానే అయిపోయింది. ఇక గద్వాల్కి వచ్చినాం. గద్వాల్కి వచ్చి నైట్ ట్రైన్ జర్నీ. ఇక నైట్ ట్రైన్ జర్నీ గద్వాల్ కంటే మార్నింగ్ వచ్చినట్టున్నది. మనం లేదు, కాచిగూడ స్టేషన్లో మార్నింగ్ దిగినాం. అక్కడ ఎన్నింటికి ఎక్కినాం? నైట్కే ఎక్కినాం, సాయంత్రం ఎక్కినాము. మరి పొద్దుగాల వరకు ఇక్కడ దిగినాం ఫ్రెండ్స్. అంటే గంతగానం మన మధ్యలో ఏమో ఆగినామే, ట్రైన్ కోసం వెయిట్ చేసినాం. రాలే తొందరగా ట్రైన్ రాలే ఫ్రెండ్స్. ట్రైన్ వచ్చే వరకు లేట్ అయింది. మేము బయలుదేరి మా చిన్నమ్మ ఇంటి కంచెలు బయలుదేరి అంటే మహబూబ్నగర్ అంటే వేరే విలేజ్కి వచ్చి బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ నుంచి గద్వాలకు వచ్చి మళ్ళీ అక్కడ అంటే ఇక మేము కొంచెం సేపు ఉంటుంది కదా స్టేషన్లో ఉన్నాం అన్నట్టుగా, గద్వాల్ స్టేషన్లో ట్రైన్ కోసం వెయిటింగ్. ఇక ట్రైన్ వచ్చే వరకు మస్తు టైం పట్టింది. ఏ టైంకి వచ్చింది? నైట్ 1 అయింది అనుకుంటా. ఆ టైం దాకా మేము ఇక బయట తిరుక్కుంటా, ఆ ప్లాట్ఫామ్ మీద కూర్చుంటా, స్టేషన్ తిరుక్కుంటా అంతా గాయ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక నైట్ వచ్చిన తర్వాత ఇక వీళ్ళు ఫోన్ నడుస్తూనే ఉన్నాయి, అందరితో మాట్లాడుతూనే ఉన్నాం. ఇక ఏంటంటే ఇక ట్రైన్లో ఎక్కినాం. ఆ ట్రైన్ ఫుల్ పబ్లిక్. ఇక గసవన్ ట్రైన్ అయితే ఇంతవరకు ఎప్పుడు ఎక్కలే, నిల్చొనే ఉన్నాం. మొత్తం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేదాకా నిల్చొని ఉన్నాం. ఇక వచ్చిన తర్వాత ఏం చేసింది, ఈమె కాచిగూడ స్టేషన్లో దిగినాం కానీ మనం మా నుంచి చక్క మీ అక్క ఇంటికి పోయినాం కదా. వీళ్ళ అక్క ఇంటికి పోయింది. ఇక నేను అప్పుడు జాబ్ చేస్తుండే కదా, నేను నా రూమ్కి వెళ్ళిపోయినా. ఇక అక్కడ నుంచి అసలు కథ స్టార్ట్. ఇక ఏం జరిగిన తర్వాత, ఇక ఆ నుంచి పోయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు వచ్చి, మా అన్న ఇట్లా వచ్చి రా ఇంటికి అంటే సరే అని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం చేసిరంటే, సరే ఇంకా మరి నువ్వు ఇష్టం అంటున్నావు కదా అని మా అన్న కొంచెం నచ్చ చెప్పిన తర్వాత, సరే మరి పోయి వాళ్ళని రమ్మని చెప్పు, చూద్దాం మాట్లాడదాము అని అన్నారు. ఇక సరే అనేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళతో మాట్లాడిర్రు, వీళ్ళు పోయి చూసి వచ్చిర్రు. అంతా అయిపోయిన తర్వాత
బాగలేదు, దూరం ఉంది, అడవిలో ఉంది ఇల్లు, అది ఇది ఇక మేము ఇయ్యము అని చెప్పారు ఇక మా వాళ్ళు మళ్ళీ. ఇవ్వమని చెప్పారు. ఇక నేను మధ్యలో ఇదంతా స్టోరీ ఇంతకుముందు దాంట్లో చెప్పిన ఇక విడగొడదామని చెప్పేసారు. విడగొడదామని చెప్పిన తర్వాత మొత్తం విడగొడదామని ఇక ప్లాన్ చేసారు, గట్టిగా ప్లాన్ చేసి ఏమంటారు ఏమైనా ఎన్నో పెట్టారు. ఒక 15 రోజులు నాకు ఏమంటారు మొత్తం టచ్ లేకుండా చేద్దాం అనుకున్నారు. ఈమె నుంచో కైన్ బాక్స్ నుంచి నాకు ఫోన్ చేస్తుండే. ఇక మొత్తానికి ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుండే. అంతకుముందు అయితే రెగ్యులర్గా మాట్లాడుకుంటుండే. ఇక నన్ను దూరం చేద్దాం అనుకున్నారు కదా, చేద్దాం అనుకొని మేము ఎన్నో పెట్టారు 15 రోజులు ఆడబెడితే ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చి కైన్ బాక్స్ నుంచి నాకు ఫోన్ చేస్తుండే. ఇక మనం ఇక ఏమంటారు రవితేజలాగా అయిపోయింది మొత్తం, ఆటోగ్రాఫ్ స్ట్రీట్ మూమెంట్ లాగా. అంటే తాగుడు గీగుడు కాదు కానీ మొత్తం ఇక ఏదో ఆలోచించుకుంటాడు, ఏదో పిచ్చి పిచ్చి అంతా అట్లా అయిపోయింది. అట్లా అయిపోయిన తర్వాత మా వాళ్ళు భయపడ్డారు బాగా, వీడికి ఏమవుతుంది, వీడు ఏం చేసుకుంటారు అని మా వాళ్ళు భయపడ్డారు. ఫుల్ ఏడిసిరు కూడా నా కోసం, మా వాళ్ళు ఏడిసిరు కూడా. ఇక నేను ఒక రోజు మా దోస్తానికి చెప్తా కదా ఏదున్నా నా బాధ, దోస్తానికి చెప్తే వాడు ఏం చేసిండు, కళ్ళు తాగినవి తీసుకుపోయిన తర్వాత ఇక కళ్ళు తాగిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసి ఇలా అన్నదమ్ములను మొత్తం తిట్టినా, అందరిని తిట్టినా, ఈవెన్ తిట్టినా, వీళ్ళ అన్నదమ్ములను తిట్టినా, వీళ్ళ నాన్నని తిట్టినా, వీళ్ళ ఎవ్వరు ఫోన్ మాట్లాడితే వాళ్ళందరినీ తిట్టి నేను రేపు వస్తానని చెప్పి కథం. మా వాళ్ళు ఆ రోజు నైట్ ఫుల్ ఏడిచారు ఫ్రెండ్స్. ఇక నేను ఏమంటారు మనకు హైదరాబాద్ ఏమంటారు అక్కడికి హైదరాబాద్ చాలా తక్కువ టచ్, ఎక్కువ లేదు. ఏమనంటే జాబ్ పర్పస్లో వాళ్ళు వేరే వాళ్ళు ఉంటుండే, వాళ్ళతో తిరుగుతుండే నేను, మాకు తెలియదు ఫస్ట్ హైదరాబాద్. ఇక ఏంటంటే ఇక ఏడిసి ఫుల్ ఏడుస్తారు, మా వాళ్ళు ఏడుస్తారు. మా అన్న తిడతాడు, ఎందుకురా ఇక ఒక ఆడపిల్ల కోసం అట్లా అవుతావా ఇట్లా అవుతావా అని మా అన్న తిడతాడు. అంటే ఇక నేను ఎట్లయినా చేసుకోవాలి, ఎందుకు ఒక అమ్మాయిని మోసం చేస్తుడు, ఒక అమ్మాయి ప్రేమించిన తర్వాత అట్లా వేయద్దు కదా అని ఫీలింగ్లో నేను ఉంటుండే. మళ్ళీ మనల్ని ప్రేమించి ఎవరినో పెళ్లి చేసుకొని ఇదంతా నాకు నచ్చలే. ఇక సరే అని చెప్పేసి కథం వీళ్ళకి ఫోన్ చేసి తిట్టినా చేసినాం. మా వాళ్ళు మస్తు ఏడిసిరు. ఇక తెల్లారి అయితే నేను వస్తా అని చెప్పిన, తెల్లారి స్టేషన్లో దిగిన తర్వాత ఇంతకుముందు దాంట్లో చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో చూడండి అది నేను స్టేషన్లో ఏం జరిగింది అనేది. ఇక మా వాళ్ళు వచ్చారు, అంటే ఊరు నుంచి మా వాళ్ళు కూడా వచ్చారు, ఇక్కడ నుంచి వీళ్ళోళ్ళు వచ్చారు. ఇక మాటలు గీటలు అన్నీ జరిగినాయి. ఇక వీళ్ళ గిట్లా వేటోళ్ళని తీసుకొచ్చిండు. అక్కడ మొత్తం స్కెచ్లు వేసారు, ఎస్ఐతో కలిపి స్కెచ్లు వేసారు. స్కెచ్ ఏంది, మాకు కౌన్సిలింగ్ ఇచ్చారు, ఈమెకు సపరేటు నాకు సపరేటు. నాకేమని చెప్పారు, ఇక విడగొడమనే మొత్తం ప్లాను. ఈమెకి నాకు ఎస్ఐ చెప్పిండు, వద్దులే అమ్మ ఎందుకు ఇంత కర్రేగా ఉన్నాడు, అట్లున్నాడు, ఇట్లున్నాడు, ఏదేదో సంథింగ్. ఇక మొత్తానికి అయితే మా మనసు ఖరాబ్ చేయాలన్న తీరులో మాట్లాడారు. విడగొడమని కూడా అప్పుడున్న ఎస్ఐ వాళ్ళందరూ ట్రై చేశారు. ఎస్ఐఏ ఇక్కడ మళ్ళీ కానిస్టేబుల్ వాళ్ళు మేము అన్నం తినకుంటే మాకు తీసుకొచ్చి అన్నం పెట్టిరు. బయట కానిస్టేబుల్ మస్తు ఫుల్ సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్, ఫుల్ సపోర్ట్ చేసారు. ఏమంటే ఇక మాకేదన్నా సలహాలు ఇచ్చుడైనా ఇవన్నీ లేడీ కానిస్టేబుల్ ఆడున్న కానిస్టేబుల్ మస్తు సపోర్ట్ చేశారు. అది మాకు ఆదుకున్నది ఇప్పటికి కూడా. ఇక వీళ్ళ మామ వచ్చిండు కదా ఫ్రెండ్స్, వీళ్ళ మామ వచ్చిండు. ఇక రాత్రిపూట మేము ఇంటికి తీసుకుపోతా అని అంటే నేను పర్మిషన్ ఇస్తే ఈమె పోతుంది కదా. వీళ్ళ నాన్న అడిగిండ్రు, అందరు అడిగిరు, పంపించు లేదని అన్న వల్లే ఈమె ఇక ఒక ఆయన వచ్చిండు, పెద్ద ఆయన ఇక్కడ ముర్షత్ అని ఉంటాడు అన్నట్టు. ఒక ఏమంటారు తర్వాత ఇలా మామ వచ్చి ఇక నాతో మాట్లాడాడు. నేను అన్నీ మాట్లాడతా, అన్నీ చేస్తా, నువ్వు జర ఒప్పుకో, నువ్వు పంపిస్తే నేను మళ్ళీ రేపు పొద్దుగాల తీసుకొద్దాం, ఆడపిల్ల ఈడెక్కడ ఉంటుంది పోలీస్ స్టేషన్లో అట్లా ఇట్లా అని జర నచ్చ చెప్పారు. మనం కూడా జర కరెక్టే కదా అన్నట్టు మనం కూడా అనుకున్నాం. ఇక ఏం చేసినా సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఇలా మామ తీసుకుపోయిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళు అక్కడ కూడా ప్లాన్ చేశారు. ఇక ఏమన్నారు, ఇక మాట్లాడుకుంటున్నారు, నీకు అవసరం లేదు, పోనీ వద్దు, నీకు మంచిగా ఎంత కట్నమైనా సరే పెట్టి చేసిస్తాము, వద్దు, ఎందుకు అంత దూరము, వాళ్ళ ఇల్లు మంచిగా లేదు, వాళ్ళు ఎట్లున్నారు, ఇంకా అది ఇది అని ఇంకా మాట్లాడుకుంటుర్రు ఇక నాకు తెలియకుండా. ఇక ఈ మాటలు ఈమె ఈమెకు తెలిసింది విషయం. తెలిసిన తర్వాత రాత్రి నుంచి ఫోన్లు చేస్తే నేను అప్పుడు ఐతనగర్ మా వాళ్ళ కాడ ఉండే, మా వాళ్ళు ఉన్నారు అప్పుడు ఐతనగర్లో. ఏం చేసినా రాత్రి నుంచి ఫోన్లు అయితే మళ్ళీ సేమ్
మరి ఈమె చెప్పింది నేను ఉప్పల్కి వస్తా, నువ్వు కూడా ఉప్పల్కి రా అని చెప్పింది. ఉప్పల్కి హైదరాబాద్ నుంచి ఉప్పల్కి రావాలి. నేనేం చేసిన, సరే మరి ఉప్పల్కి వచ్చిన తర్వాత మరి ఆలోచించుదాం అని ఇక వరంగల్ ట్రిప్ వేసినాం. అప్పుడు ఉప్పల్కు రమ్మని చెప్పి, అది మార్నింగ్ ప్లానింగ్. ఇవి మొత్తం రాత్రి అంతా భయపడుతుంది, ఎవరితో ఫోన్ తీసుకొని చేసుడు, కాయిన్ బాక్స్ నుంచి చేసుడు, ఇవన్నీ జరిగినాయి అన్నట్టుగా. రాత్రి జరిగిన తర్వాత ఇక పొద్దుగాలనే 5 గంటలకే 6 గంటలకే వెళ్ళాలి ప్లానింగ్ ఇది. కథ ఏం చేసింది, పొద్దుగాలనే వెళ్ళింది. కాచిగూడ నుంచి వెళ్ళేటప్పుడు ఫోన్ చేసింది నాకు. కథ నేను అక్కడ నుంచి వెళ్ళి ఇక నేను ఇద్దరం ఉప్పల్ బస్ స్టాండ్లో కలుసుకున్నాం. ఉప్పల్ అంటే ఇప్పుడు మన ఫ్లైఓవర్ ఉంది కదా, అప్పుడు ఫ్లైఓవర్ లేకుండే, ఇప్పుడు కట్టిరు. ఆ ఫ్లైఓవర్ ఇక్కడ మూల మీద ఉంటుంది, ఆ మూల మీద కలుసుకొని కథం అక్కడ నుంచి వరంగల్ బస్ రాగానే వరంగల్ బస్ వరంగల్ బస్ ఎక్కినాం ఫ్రెండ్స్. వరంగల్ బస్ ఎక్కిన తర్వాత మళ్ళీ అదేందో కానీ మొత్తం నిల్చొని జర్నీ ఫ్రెండ్స్. వరంగల్ బస్సులో కూడా ఫుల్ నిల్చొనే జర్నీ వరంగల్ దాకా. మళ్ళీ వరంగల్ పోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. వరంగల్లో మనం ఎక్కువ దోస్తులు ఉండే, కాకపోతే ఎవరిని ఇబ్బంది తలుచుకోలే ఎక్కువ. ఎందుకంటే ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టుకోలే. నా సైడ్ కన్మార్ సైడ్ దోస్తులు వరంగల్లో కూడా ఉంటుండే, ఎవరిని ఇబ్బంది పెట్టుకోలే, ఎవరికి చెప్పలే. ఏం చేసినా వరంగల్ పోయిన తర్వాత ఎక్కడికి పోదాం ఆలోచిస్తే ఇది అమ్మవారి టెంపుల్, భద్రకా టెంపుల్ మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా పోతాం, ఇప్పుడు పోయినప్పుడు అక్కడ కూడా విడదీద్దాం. భద్రకా టెంపుల్ పోయినాం ఫ్రెండ్స్. ఇక భద్రకా టెంపుల్ పోయినాం. అక్కడ చెరువు గిరువు ఏమేమో మొక్కుకున్న తర్వాత మా అన్న కంచెలు ఫోన్ వచ్చింది. అక్కడ టర్నింగ్ ఇక మా అన్న కంచెలు ఫోన్ మొక్కేసి ఇంకా ఏం చేయాలో అర్థం కాక కొద్దిసేపు కూర్చున్నాం అక్కడనే, 1-2 గంటలు కూర్చున్నాం. అదే ఇక మా అన్న కంచెలు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేస్తారా, ఏడున్నారా అవన్నీ అడిగిండ్రు. అడిగితే గిట్ల సంగతి అన్న, పొద్దుగాల వచ్చినాం వరంగల్ నుంచి, హైదరాబాద్ నుంచి వరంగల్ ఉన్నాం, ఇప్పుడు ఏడున్నారు అంటే ఇట్లా టెంపుల్లో ఉన్నాం అన్న తర్వాత ఇక తిట్టిండు మా అన్న. పిచ్చిగాడు ఉన్నావు, మెంటలోనివి, నువ్వు ఏం పని ఏం చేస్తానో తెలుసలే నీకు, ఆడపిల్లని పట్టుకొని అట్లా తిరుగుతావా బోషుడికే అని తిట్టిండు. గట్టిగానే తిట్టి నువ్వు చక్కగా ఆమెను పట్టుకొని నువ్వు ఇంటికి రా, ఇంటికి వస్తే ఎవరేం చేస్తారో నేను చూసుకుంటా. ఇక మా అన్న బాగా సీరియస్ అయ్యిండు. ఇక మా అన్న సీరియస్ అయిన తర్వాత నేనేం చేసిన, సరే అన్న వస్తానని చెప్పి ఇక ఆ నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. కన్మార్, మా విలేజ్కి వెళ్ళిపోయాను. కన్మార్కి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఇంటికాడ 15 రోజుల కంటే ఎక్కువనే ఉన్నాం ఫ్రెండ్స్. ఒక 15 రోజుల కంటే ఇంటికాడ ఎక్కువనే ఉన్నాం. ఇక అప్పుడు వీళ్ళు ఫోన్ చేసి అప్పుడు కూడా విడగొడమని ట్రై చేశారు. మా అమ్మ నాన్న వీళ్ళందరూ సపోర్టే. ఇక ఎందుకంటే నాకేమవుతుందన్న దాంట్లో వాళ్ళు ఫుల్ ఉండే. ఇక నాకేమవుతుంది, వీనికి ఏమవుతుంది దాంట్లో ఫుల్ ఉండే. నా గురించి, నా మంచి కోసం ఆలోచించి ఇక మా వాళ్ళు నాకు సపోర్ట్ చేసారు అన్నట్టుగా. మా అన్న, మా అమ్మ, మా వాళ్ళందరూ సపోర్ట్ చేసారు. ఇక వీళ్ళు అప్పటికైనా విడగొడదామని ట్రై చేస్తారు. మా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా 15 రోజులు అయింది. అప్పుడు 15 రోజులల్లా కూడా విడగొడదామని ట్రై చేసారు. ఇక పెళ్ళి, ఇక నేనేం చేసిన, మా అమ్మ ఇక మా దగ్గరనే పెళ్ళి అయిపోయింది. మా ఇంటికాడనే పెళ్ళి చేస్తారు అని కూడా మా వాళ్ళు చెప్పారు. వీళ్ళ సైడ్ నుంచి కరెక్ట్ రెస్పాన్స్ లేదు. వంతెనేంద్రాన్ని కథం మా ఇంటికాడనే మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక పెళ్ళి అయిపోయింది కదా, ఇక ఏమంటారు, ఏం చేస్తావురా ఇప్పుడు అంటే మరి ఏం చేయాలని. పెళ్ళి అయిన తర్వాత కూడా మా వాళ్ళు ఫోన్ చేసి బెదిరియలేదా? పంపించమని బెదిరించారు. బెదిరిస్తే మళ్ళీ అక్కడ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. అవును, వీళ్ళ నుంచి థ్రెట్ ఏమన్నా ఉంటుందని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మా ఏరియా ఎమ్మెల్యేని కలిసినాం. ఎమ్మెల్యేని కలిస్తే ఏంది కథ అంటే గిట్ల సంగతి గిట్ల తీసుకొచ్చింది మా తమ్ముడు, లవ్ చేసుకున్నారు, పెళ్ళి ఇట్లా మరి హైదరాబాద్ కదా, వాళ్ళతోనే ఏమైనా ప్రాబ్లం ఉంటుంది కావచ్చు అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. మా ఎమ్మెల్యేని కలిపి అక్కడ పోలీసులు కూడా మస్తు మంచి వాళ్ళు. ఎవరితో రాని రా చూసుకుంటాము, నువ్వు ఇంటికి పోయి ఉండు, ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మస్తు ఖతర్నాక్ చేసారు. ఎవడతారు రాని, నువ్వు ఫోన్ చేయి అని మస్తు మంచిగా చూసుకున్నారు. ఈ పోలీసులు ఎక్కడైనా మంచిగా ఉంటారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఈ అంబర్పేటలో ఎస్ఐ కొంచెం విడవదామని ట్రై చేసిండు, కానీ పోలీసులు మాత్రం అంతటా మంచిగా. ఇక మా సైడ్ పోలీసులు అయితే రాని తొక్కుతామని చెప్పి మస్తు ఖతర్నాక్ ఇచ్చారు. ఇక మా ఏరియా ఎమ్మెల్యే కూడా ఎవడతారు రాని చూసుకుందాం అని మా ఏరియా ఎమ్మెల్యే కూడా అట్లనే ఉండే.
ఇక మొత్తం సెట్ చేసి పెట్టిండు. ఎవడన్నా వస్తే మొత్తం లీగల్గా ఎవడన్నా వస్తే ఫేస్ చేయడం అన్ని రకాల ఫేస్ చేయడానికే మా అన్న సెట్ చేసి పెట్టిండు. ఇక వీళ్ళలో చెడగొడదామని చూస్తారు. ఏమంటారు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా పంపించేరు, మా బిడ్డను పంపించేరు అని కథ చేసారు. ఇక మొత్తం ఇక తాళి కట్టుడు గీలు కట్టుడు పెళ్ళి అప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం రియలైజ్ అయ్యి ఇక ఏం అంటలేరు. ఇక పెళ్ళి అయిపోయింది కదా, హైదరాబాద్కి వచ్చేదాకా ఇడగొడదామని ట్రై చేశారు ఫ్రెండ్స్. ఈమెను తీసుకొని మా వాళ్ళు ఏం చేశాను, మరి ఏం చేస్తారా అంటే నేనేం చేసినా, ఏం చేసేది ఉందన్న, కొన్ని రోజులు హైదరాబాద్ ఉంటా అని చెప్పిన, జాబ్ చేస్తా హైదరాబాద్ ఉంటా కొన్ని రోజులు అన్న. ఏమంటారు ఇక మా నుండి సరే పో అని చెప్పేసి మా అన్న 5,000 చేతిలో పెట్టిండు. 5,000 చేతిలో పెడితే 5,000తో హైదరాబాద్లో బతుకు స్టార్ట్ చేసిన. అప్పుడు ఇక ఏం చేసిన, హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫోన్ చేసిన ఫస్ట్ వీళ్ళన్న మా అన్న, ఇప్పుడు మా అన్న నా సైడు, వీళ్ళన్న ఈమె సైడు. ఇక వీడికి డైరెక్ట్ వీళ్ళన్న కాడికి వచ్చిన తర్వాత వీళ్ళన్నలు రూమ్ చూసిరు, మాకు రూమ్ చూసి గిడుండూరు అని చెప్పారు. ఇక అక్కడ నుంచి 5,000తో బతుకు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ నాది. వీళ్ళు దేకుడే లేదు, ఇక వీళ్ళ అమ్మోళ్ళు బోయిలోళ్ళు దేకుడే లేదు. ఇక ఆ టైంలో నా సైడ్ మా అన్న ఉన్నాడు, ఈమె సైడ్ వీళ్ళన్న ఉన్నాడు. మా అన్నలు మంచిగా మాకు సపోర్ట్ చేసి అది చేశారు అన్నట్టుగా. ఇక ఏమంటారు, ఇక వీళ్ళన్న అయితే ఫుల్ సపోర్ట్ ఉండే. ఇక నేను ఏదో జాబ్ చూసుకున్నా, మంచిగా బతుకుడు అనేది స్టార్ట్ అయింది. ఇక స్ట్రగుల్సే మొత్తం స్ట్రగుల్సే ఫ్రెండ్స్. ఇక ఏమంటారు, నేను పొద్దుగాల పోతే ఆ జాబ్ కూడా పొద్దుగాల 7-8 పోతే నైట్ 12-1 అవుతుండే ఇంటికి వచ్చే వరకు. ఈమె ఒక్కతే రూమ్లో ఉంటుండే. అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది, మళ్ళీ స్కూల్ జాబ్కి మళ్ళీ వెళ్ళిపోయింది. మరి కలిసినావా మీ వాళ్ళని అప్పుడు? లేదు, రాలేదు మా వాళ్ళు ఎవరు అప్పుడు. నేను స్కూల్కి వస్తున్నా అంటే కూడా అసలు ఎంత ఘోరం అంటే కనీసం మధ్యాహ్నం బాక్స్ పెట్టుకపోదామంటే కూడా ఇది లేకుంటుండే. దగ్గర 1 month 2 months వరకు రాలే. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కకే స్కూల్ మాది. ఇట్లనే మధ్యలో గోడ ఉంటుంది, అటు పక్క స్కూల్ ఇటు పక్క వాళ్ళ ఇల్లు అట్లా ఉండే. ఇంకా రాకపోతుండే. తర్వాత ఇంకా వచ్చినాక 1 month అయిన తర్వాత ఇంకా అప్పుడు నేను ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయినాక 2 కంప్లీట్ అయిపోయి 3 పడ్డాక తెలిసింది మా వాళ్ళకి. ఇక మెల్లమెల్లగా మా చెల్లె వాళ్ళు వచ్చారు. ఫస్ట్ మా చెల్లె వాళ్ళు వచ్చి చూసి ఇట్లా కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంట్లో పోయి చెప్పారు అన్నట్టు మా ఇంట్లో. నేను ఇక ఈ మధ్యలో స్టోరీ ఏంటంటే, ఈమె 6 నెలలకు మీ ఇంటికి పోయినావు. ఇక వీళ్ళమ్మ పిలుచుకున్నది 6 నెలలకు. ఇక అప్పటి నుంచి సంవత్సరం పంపించలేక ఇంటికి, నా దగ్గరికి సంవత్సరం దాకా వెళ్ళి ఇంటికన్నా. డెలివరీ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక సంవత్సరం దాకా వెళ్ళి ఇంటికన్నా. ఇక ఒక్కరిని వండుకోవాలి, ఒక్కరిని తినాలి, ఒక్కరిని చేసుకోవాలి, ఒక్కరిని జాబ్కి పోవాలి. ఇక అది ఒంటరితనం ఎట్లుంటుంది అనేది ఇక ఇది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక అట్లాగా అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మా బిడ్డ 3 సంవత్సరాల చారుకు మళ్ళీ ఇప్పుడు కౌల పిల్లలు అన్నట్టుగా. కౌల పిల్లలు అన్నప్పుడు మళ్ళీ సంవత్సరం కౌల పిల్లలు అంటే ఇప్పుడు మాకు 3 బిడ్డలు కదా ఫ్రెండ్స్. ఫస్ట్ పెద్ద ఆమె, తర్వాత 2 కౌల పిల్లలు. అప్పుడు ఇక ఏమంటారు, వాళ్ళు పుట్టిన తర్వాత నేను వీళ్ళింటికి పోయినా ఫ్రెండ్స్. ఆ 2 పిల్లలు పుట్టిరు కదా కౌల పిల్లలు, వాళ్ళు పుట్టిన తర్వాత ఈ ఏడ్చింది అన్నట్టుగా. ఒకరోజు ఫోన్ చేసి సూనికే కూడా రావా అది ఏదంటే, ఇక నేను అనుకున్నా బొచ్చు ఈ ఫీలింగ్స్ ఎన్ని రోజులు పెట్టుకుంటాం, ఎన్ని రోజులు ఇట్లనే ఉంటాం అని చెప్పి పోయినా. ఇక ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి పోడు, వీళ్ళింటికి. మా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కూడా పోలే నేను. పోయేసరికి ఇక ఏడుచుడు కార్ఖానం మస్తు ఫుల్ హ్యాపీ సంతోషంతో ఏడిచింది. ఇక ఆ రోజు ఇక అప్పటి నుంచి నేను వీళ్ళింటికి పోడు స్టార్ట్ ఫ్రెండ్స్. ఇక అప్పటి నుంచి ఇక వీళ్ళు కూడా మొత్తం మంచిగా చూసుకోడు, ఇవన్నీ జరిగినాయి అన్నట్టుగా. ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తాయి ఫ్రెండ్స్ లవ్ మ్యారేజ్ అంటే. ఇక కట్నాలు గిట్నాలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మనం పైసలు తీసుకొని అంటే కట్నాలు తీసుకొని పెళ్లి చేసుకునేది అయితే కాదు. మా సొంతంగానే బతికినాం. ఈమె కూడా జాబ్ చేసింది. ఏమంటారు, మా పెద్ద బిడ్డ పుట్టిన తర్వాత, మా 2 పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఈమె కూడా జాబ్ చేసింది. ఇక నడుస్తుంది, అట్లా నడిచింది కథ. కానీ ఇక ఏమంటారు ఫ్రెండ్స్, ఇక లవ్ మ్యారేజ్ అంటేనే మొత్తం ఫుల్ గట్టిగా ఉండాలి. మనం ఫస్ట్ ఎట్లా అంటే మనీ పరంగా సంపాదించి పెట్టుకోనైనా చేసుకోవాలి. ఇక ఏంటంటే ఫ్రెండ్స్, ఇక ఇక్కడైతే లవ్ మ్యారేజ్ చేస్తే ఇద్దరు గట్టిగా ఉండాలి, ఫుల్ గట్టిగా ఉండాలి. లేకపోయింది అనుకో, ఇట్లా అమ్మ నాయన చెప్పిన మాటలు అంటే వాళ్ళన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఇంకోళ్ళు ఉన్నోళ్ళు అయిపోతారు, బాధపడతారో లేకపోతే ఏమో జరుగుతుంది. నన్ను అడిగితే ఏదన్నా మంచిగా
లవ్ మ్యారేజ్ చేస్తే కరెక్ట్ ఉండాలి ఫ్రెండ్స్. ఇక అది ఎవరి ఇష్టం వాళ్ళది. మంచిగా లైఫ్లో సెట్ అయినాక చేసుకోవాలి. ఇక లైఫ్లో అంటే డబ్బు ఉంటే మంచిగా ఉంటాం అంతే. ఇక డబ్బు ఉంటే మంచిగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇట్లా జరిగింది మా లవ్ స్టోరీలో. అయితే మస్తు విడగొడదాం ట్రై చేశారు, కాకపోతే ఉవ్వలతో ఏం కాలే అంతే. ఇక మొత్తానికి అయితే ఈ వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్త వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై ట్రూ లవ్ స్టోరీ.